ప్రభువునందు ప్రియమైన దేవుని వర్లరా, మరి యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినోత్సవము అంటే క్రిస్టమస్ వేడుకలు ఈ నెల అంతా కూడా ఎంతో మరి ఆనందాలతో, సంతోషాలతో, ఆర్భాటాలతో జరుపుకోవడం అనేది మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి సరి అయిన అవగాహన క్రైస్తవులకే లేదు అంటే మీరు నమ్మాలి. ఆయన ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు పైచిలుకు అయిపోతున్నా ఆయన వచ్చింది ఎందుకో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉండటం చాలా విచారకరం ప్రియులారా. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన ప్రణాళికను క్రిస్టమస్ వేడుకలలో దాగి ఉన్న దేవుని సంకల్పాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పరలోకమందున్న ఒక దేవుడు, మన కన్న తండ్రి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు యెహోవా అని గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రపంచాన్ని మరి కావాలని కోరుకున్న పరమ తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళిక, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పము అంటే ఒక ప్రణాళిక, ఒక ఆలోచన. ఒకసారి గ్రంథంలో చూడగలిగితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో ఇక్కడ ఈ సృష్టిని దేవుడు ఎందుకు కలిగించాడు, ఈ మనుషులను ఎందుకు పుట్టిస్తున్నాడు, వీటి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నలు మనకు రావాలి. దేవుని పిల్లలారా, ఈ సృష్టిని చూస్తేనే దీని వెనుక ఎవరో లేకపోతే ఎవరు చేశారు ఈ లోకాన్ని? వర్షాలు ఎవరు కురిపిస్తున్నారు? భూమిని ఎవరు తిప్పుతున్నారు? సూర్యుణ్ణి వచ్చిపోయేలా ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ మనం ప్రశ్నించుకోవడం మొదలు పెడితే దేవుడు తప్ప వీటినన్నిటినీ ఎవ్వరూ చెయ్యలేరన్న సంగతి మనకు అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు ప్రియులారా, దేవుడు లేకపోతే మనం లేము. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం, చదువుదాం. ఆయనకున్న ప్రణాళిక ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో, ఎట్లనగా తన ప్రియుని యందు, అంటే దేవుడు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఏమండి, మీరు ఏ క్రిస్టమస్ వేడుకలలో కూడా వినని అద్భుతమైన సందేశాన్ని చెప్తున్నాను, మీరు వినాలి. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏమన్నాడు చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై దేవుడు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఈ మానవ జన్మ ఎందుకు ఎవరికన్నా తెలుసా? మానవ జన్మ ఎందుకో ఎవరికన్నా తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ జన్మ ఎందుకండి? ఎందుకో ఏవేవో సంపాదించుకుని చేతుల నిండా దిగంబరిగా వచ్చాం మనం. దిగంబరిగానే ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం. దిగంబరిగా వచ్చిన మనం కులము లేదు, మతము లేదు, ప్రాంతీయ తత్వాలు లేవు, ఏమీ లేవు, ఆస్తి పాస్తులు లేవు. అలా ఒంటరిగా వచ్చిన మనం ఇక్కడకొచ్చి ఎన్నో సంపాదించుకుని చేతుల నిండా కూడబెట్టుకుని మరణించి ఇక్కడే వదిలిపెట్టి ఒట్టి చేతులతోనే మరలా మట్టిలోకి వెళ్ళిపోతున్న సంగతులు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని ప్రజలారా,
ఇక్కడ జాగ్రత్తగా మీరు పరమ సత్యాన్ని గమనించగలిగితే ఈ సృష్టిలో మీరు దేనిని చూస్తారో చూడండి. ఏది తన కొరకు అది బ్రతకటం లేదు. ఒక కొబ్బరి చెట్టును చూడండి, అది పెరిగి పెద్దదై దాని కాయలు బొండాలు కాయలు అన్నీ మనం అనుభవిస్తున్నాం దాన్ని. కొబ్బరి చెట్టు యొక్క కాయలు ఆ చెట్టుకేమీ అవసరం లేదు, మనుషుల కొరకు. అలాగే ప్రియులారా, ఒక జామ చెట్టును చూడండి, అది పుట్టి పెరిగి పెద్దదై ఎన్ని ఫలాలు ఫలించినా రాలిపోతాయి తప్ప తింటే మనం తినాలి, లేదంటే రాలిపోతూ ఉంటాయి అవి. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది? ఆ చెట్టు పుట్టింది మనుషుల కొరకు, తన కోసము కాదని మనకు అర్థమైపోతుంది. మనం తినే కోడి కానీ చేప కానీ మేకలు ఇవి చూడండి, వాటిని కూడా మీరు చూస్తే మనం అనుభవిస్తున్నాం వాటిని, మనమే. వాటి జన్మ కూడా ఎందుకంటే మన కోసమే. ప్రియులారా, ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూడండి, దాని వేడి దానికి అవసరం లేదు, భూమి మీద బ్రతుకుతున్న మనకు కావాలి. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ సృష్టిలో ఉన్న చెట్టు కానీ పువ్వు కానీ పండు కానీ కాయ కానీ చేప కానీ కోడి కానీ మేక కానీ ఏదైనా సరే అన్నీ ఎవరి కోసం పుట్టాయి? మనిషి కోసము అని అర్థమైపోయింది మనకి. ఒక గులాబీ చెట్లు పెంచుకుంటాం, చక్కగా మొగ్గ రాగానే మురిసిపోతాం, పువ్వు అవ్వగానే ఇంకా ఆనందపడుతున్నాం. నేను వేసిన మొక్కకు పువ్వు వచ్చింది కదా అని మురిసిపోతాం మనం. కానీ మీరు కోసుకుని తలలో పెట్టుకోలేదనుకోండి, మీ కళ్ళ ముందే రేఖలుగా రాలిపోతుంది. అది మాట్లాడకపోయినా ఒక నిజాన్ని మనతో మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? ఓ మనిషి, నువ్వు ఈ పువ్వును కోసుకుని తలలో పెట్టుకో, లేదంటే నీ కళ్ళ ముందే రాలిపోతున్నాను చూడు అని అది మాట్లాడకపోయినా క్రియల చేత పరమార్థాన్ని మనకు చెప్తుంది. సృష్టిలో ఉన్నవన్నీ ఎవరి కోసం పుట్టాయి అన్న ప్రశ్న వేసుకుంటే మనిషి కోసం పుట్టాయి ప్రియులారా. అలాగే మరి మనిషి పుట్టింది ఎవరి కోసం? ఇక్కడ బైబిల్లో ఉన్నది అదే. మనలను దేవుడు ముందుగా తన కోసం నిర్ణయించుకున్నానంటున్నాడు చూడండి. అంటే సృష్టిలో ఉన్నవన్నీ మనిషి కోసం పుట్టాయి, మనిషి మాత్రం దేవుని కోసం పుట్టాడన్న సంగతి మనం గుర్తించుకోవాలి. భార్య భర్తలో ప్రేయసి ప్రేమికులు మాట్లాడుకుంటారు, అన్నీ అబద్ధాలై. ఏంటో చెప్పనా? నేను పుట్టింది మీకోసమేనండి. మరి నేను పుట్టింది ఎవరి కోసం అనుకుంటున్నావు? నీకోసమే. ఇలా ఒకరు ఏమనుకుంటున్నారంటే ఒకరి కోసం ఒకరు పుట్టామని చెప్పుకుంటున్నారు. రాజకీయ నాయకుడు ఏం చెప్తాడు? నేను పుట్టింది ప్రజలారా మన కోసమే అంటాడు. నిజంగా చెప్పండి, మన కోసమే పుట్టాడా? మన ఓట్ల కోసం పుట్టారా? ఓట్ల కోసం పుట్టారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే మీకోసమే పుట్టానని చెబుతున్న ఎవరి మాటలు నమ్మకండి. నువ్వు చచ్చావంటే దినకార్యం అవ్వడంతో నిన్ను మర్చిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, అబద్ధం అడ్డండి. ఆయన ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. మీరు పుట్టింది నా కోసమే నాయనా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకేమన్నా చూడండి అక్కడ, మనము తన ఎదుట అంటే మనిషి జన్మ దేవుని కోసము అని చెప్పి మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులమును నిర్దోషులుగా ఉండవలెనని ఎప్పుడు అనుకున్నాడు తెలుసా దేవుడు? జగత్తు సృష్టి పుట్టక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రపంచానికి తెలియని క్రిస్టమస్ వేడుకలు చేస్తున్న ప్రజలకు కూడా తెలియని ఒక అద్భుతమైన ప్రణాళిక ఏంటో తెలుసా? ఈ సృష్టి పుట్టక ముందు పరిశుద్ధులు నిర్దోషులుగా ఏ పాపము చెయ్యకుండా ఉండే పిల్లలు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఇదండి ఆయన ఆలోచన. మానవ జన్మకు కారణం అది.
మానవ జన్మకు పుట్టుకకు కారణం అది. అయితే ఈ కారణంతోనే మనుషులకు జన్మనిచ్చాడు ఏదెను తోటలో ఆదాము అవ్వలకి. నా మాట వింటూ నేను కలుగజేసిన ఈ వీటన్నిటిని అనుభవించండి, నా పిల్లలుగా యథార్థంగా బ్రతకండి అని దేవుడు చక్కగా మనం బ్రతకడానికి గాలి, వేడి, నీరు, వాయువు, ఏమండి, ఫలములు ప్రకృతిలో అన్నీ ఇచ్చాడు బ్రతకడానికి. నా మాట వినండి నాయన అని కోరుకున్నాడు. కానీ మనిషి పాడైపోవడం ప్రారంభించాడు, చెడిపోవడం ప్రారంభించాడు, నాశనమైపోవడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరానికి వెళ్ళి ఏమండి మనం ఆ ప్రార్థన చేయటం అనేది దేవుడికి అంత ఇష్టమా అంటే ఇష్టమే. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రార్థిస్తే, నువ్వు మారు మనసు పొందకుండా ప్రార్థిస్తే దేవుడికి ఏమీ అవసరం లేదు ప్రియులారా. ఇలా మొత్తానికి ప్రజలందరూ విస్తరిస్తూ పాడైపోతుంటే అప్పుడు దేవుడేమనుకున్నాడో తెలుసా? యేసుక్రీస్తు అనే తన కుమారుణ్ణి ఈ ప్రపంచానికి పంపించాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక గొప్ప కారణంతో వచ్చాడు ఆయన, ఒక గొప్ప ఆలోచనతో వచ్చాడు యేసు ప్రభు వారు. మనం అనుకుంటున్నట్టుగా యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టారని, వారి తల్లిదండ్రులు యోసేపు మరియమ్మలో వడ్రంగి పని చేస్తారని, ఆయన దిక్కు లేనివాడని అనుకుంటున్నారు చాలామంది. కాదండి, ప్రపంచ మేధావులు నమ్ముకుంటున్న ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు. అమెరికా దేశపు అధ్యక్షుడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు వారికి. ప్రపంచములో సంపన్నమైన దేశాల ప్రజలు నమ్ముకుంటున్నది ఎవరినయ్యా అని అడిగితే ప్రభువైన యేసు ప్రభు వారిని, యేసుక్రీస్తు ప్రభు వారిని. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడా పుట్టాడా మీరు చెప్పాలి. దీన్ని ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి. ఈ లోకములో యేసు ప్రభు వారు వచ్చాడా పుట్టాడా ఇది మనకు తెలియాలి. పుట్టాడా వచ్చాడా అండి? మీకు ఒక సింపుల్ విషయం చెప్తానండి. మనిషి అంటే అర్థం ఏమిటో ఎవరికి చాలామందికి తెలియదు. మనిషి అంటే ఇద్దరు పురుషుల కలయిక అని ఉంది వాక్యంలో. మీరు ఆశ్చర్యపోతారు, దాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు దాని గురించి తెలియాలి, చాలా అవసరం అది. యేసుక్రీస్తు అనబడే ఆత్మ వచ్చింది, ఆయన శరీరము పుట్టింది. వెరీ సింపుల్ ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత సింపుల్ తెలిసండి. యేసుక్రీస్తు అనబడే ఆత్మ పరలోకము నుండి వచ్చింది. ఆయన కలిగి ఉన్న శరీరము, ఆ ఆత్మ ధరించుకోవడానికి ఒక రూపం, ఆకారము మరియమ్మ గారి గర్భములోకి ప్రవేశించి తెచ్చుకున్నాడు భూమి మీదకి. 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదండి ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలను కూడా చూడండి. ఎప్పుడు నియమించబడ్డాడు ప్రభువు చూడాలి ఒకసారి మీరు. చదవండి ఒకసారి. ఏమనుందండి అక్కడ ఆయన గురించి? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలలో ఆయన జగత్తు అంటే సృష్టి అండి, సృష్టి, భూమి ఆకాశాలు పుట్టి ఎంతకాలం అయింది అంటున్నారు తెలుసా సైంటిస్టులు? 1500 సంవత్సరాలు అయింది అంటున్నారు ఈ భూమి ఆకాశాలు పుట్టి. 1500 కోట్ల సంవత్సరాలు అయిందంట ఈ భూమి ఆకాశాలు పుట్టి. అంటే ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపే అంటే అర్థం ఏంటంటే ఈ 1500 కోట్ల సంవత్సరాలకు పూర్వమే నియమించబడ్డాడు యేసు ప్రభు. నిన్న మొన్నటి వాడు కాదండి ఆయన. ఇప్పుడున్న క్రైస్తవులకి చాలామంది సేవకులకి చెప్పడం రావడం లేదు. వాళ్ళు చేసే తప్పిదాలేంటో మీకు చెప్తాను. ఇప్పుడు మేము ఎప్పుడు ఎవరి మతాలను ఎప్పుడు ఎవరిని దూషించమండి. క్రైస్తవులలో చేసే తప్పిదాలను, వారి పొరపాట్లను చెబుతామే తప్ప, మేము నమ్మిన వారిని మాత్రమే వారు చేసేది తప్ప రైట్ అనేది మాట్లాడతాం తప్ప ఏ మతాలను హింసించి, ఏ మతాలను దూషించే పదాలు మేము ఉపయోగించం. ఇప్పుడు మా ప్రియమైన దేవుని పిల్లలు వారందరూ కూడా, మా ప్రియమైన సోదరిమణులు, దేవుణ్ణి ఎరుగని ప్రజలంతా, ప్రియమైన దేవుణ్ణి పిల్లలారా, ఎప్పుడు నియమించారు ప్రభుని?
జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడెను. కానీ చూడండి, ఇక్కడ చూడాలి మీరు, సృష్టి పుట్టక ముందే యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకానికి రావాలని తండ్రి అయిన దేవుడు నియమించాడు. అది ఎప్పుడు నెరవేరుతుందో చూడండి ఒకసారి. తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల చదవండి, ఎవరైనా చదవండి. ఇంకా తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఎప్పుడు? మీరు బాగా వినండి. సృష్టి పుట్టక ముందే నియమించబడిన యేసు ప్రభు సృష్టి పుట్టిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇప్పటికి సుమారుగా 2024 సంవత్సరాల క్రితం ఆయన శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇంకా క్లియర్గా చెప్తున్నాను, జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు అనే ఆత్మ పుట్టింది, సృజించబడింది పరలోకంలో. 2000 సంవత్సరాల క్రితం మానవ రూపాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చింది. ఎప్పుడు జరిగింది ఆయన పుట్టుక? మీరు ఆలోచించండి ప్రియులారా. ఆయన తర్వాతే భూమి పుట్టింది. యేసు వారు పుట్టిన తర్వాతే భూమి ఆకాశాలు పుట్టాయి. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాతే తొలి మానవులైన ఆదాము అవ్వలు పుట్టారు. ఆయన తర్వాతే మనుషులు విస్తరించటం ప్రారంభించారు. ఇది చాలామంది ఎరుగని సత్యం ప్రియ దేవుని పిల్లలారా. అయితే అప్పుడు పుట్టిన ఆయన, యోహాను సువార్త 1వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. చాలా మంచి విషయాలు మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడాలి మీరు. ఇప్పుడు మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యం అంటే ఇదిగో వాక్యం. ఆ వాక్యము ఆది ఎందంటే ఎప్పుడు? సృష్టిని కలిగించినప్పుడు. అప్పుడు వాక్యం ఉండెను. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద, అంటే పరలోకంలో ఉంది. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఏమండి చూసారు ఎలాగున్నాయో? సృష్టి పుట్టక ముందు దేవుడు, తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు. 14వ వచనం, అదే యోహాను సువార్త 14వ వచనం. ఆ వాక్యము చూడండి, చూస్తున్నారా? శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా శరీరాన్ని ధరించుకుని మన మధ్య నివసించాడు. దేవుని పిల్లలారా, అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక ఈ భూమి మీద జరగలేదు, పరలోకములో జరిగింది. అంతెందుకండి, ఒక మాట చెప్పనా? మన పుట్టినరోజులేంటి చెప్పండి. అసలు మన పుట్టినరోజులేంటో మీకు ఎవరికన్నా తెలుసా? నేను అడుగుతున్నాను, చెప్పండి. మన పుట్టినరోజులు మే 22 నా పుట్టినరోజు అనుకుంటాను నేను. మీకు కూడా ఏ పుట్టినరోజులు ఉన్నాయి? కేకులు తెచ్చుకుంటాం, బట్టలు కొనుక్కుంటాం, ఖర్చు పెట్టుకుంటాం, ఎంతో కొంత నాశనం చేసుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట చెప్పనండి. ఇప్పుడు మంచి ఇదేంటి, ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ చాలా తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చేవారు గతంలో. ఇప్పుడు మార్చారండి. ఇప్పుడు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్, నీ పుట్టిన తేదీ ఎప్పుడు అని రాసుకుంటున్నారు. హాస్పిటల్లోనా, ఇంట్లోనా, ఎన్ని గంటలకే, ఎన్ని నిమిషాలకే రాసుకుంటున్నారు. ఇది పుట్టినరోజు కాదండి. ఇది పుట్టినరోజు కాదు. ఇది డెలివరీ డే. ఏంటిది? డెలివరీ డేట్ ఇస్తూ ఉంటారు డాక్టర్స్. బయటకు వచ్చిన రోజు డేటు ఎప్పుడు ఇచ్చారమ్మా అంటే పలానా డిసెంబర్ 25 ఇచ్చారండి, 24 ఇచ్చారండి డెలివరీ. చూసారు? డెలివరీ అంటే బయటికి. ఏమంటే ఒక మాట అడగనా? భూమి మీదకి వచ్చిన రోజుని పుట్టినరోజు అంటున్నాం మనం. అది వచ్చిన రోజు. రెండు 270 రోజులు ఈ భూమి మీదకు రాకముందే ఆల్రెడీ ఉన్నామా లేదా మీరు చెప్పాలి. ఉన్నామా? కడుపులో కదులుతున్నామా? కడుపులో మెదులుతున్నామా? అప్పుడప్పుడు అమ్మ అంటే తన్నుతున్నాడండి, కుదరట్లేదండి అంటది అమ్మ. చూసారా? కదులుతున్నాడా, మెదులుతున్నాడా, లోపల ఉన్నాడా 9 నెలలు? ఏమండి, పుట్టుక లోపల జరిగింది కడుపులో. 9 నెలలు ఒక రూపాన్ని
తీర్చిదిద్దుకుని ఏర్పరచుకుని అప్పుడు భూమి మీదకి వస్తుంది ఆకారం. అది డెలివరీ డే వచ్చిన రోజుని పుట్టినరోజు అనుకుంటున్నాం మనమందరం. ఎంత దారుణం ఇది! ఇప్పుడు యేసుక్రీస్తు వారి పుట్టుక మరియమ్మ గారి గర్భములో 2000 సంవత్సరాల క్రితం 9 నెలలుండి శరీరాన్ని ధరించుకుని బయటకు వచ్చాడు అనుకుందాం మనం. సత్రములో స్థలము లేదు, పశువుల తొట్టిలో పరుండబెట్టారు అనుకుందాం మనం. ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టక ముందు ఎక్కడున్నాడు? మరియమ్మ గారి గర్భములో 9 నెలలు ఉన్నాడు. 9 నెలలు మరియమ్మ గారి గర్భములోకి రాకముందు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? పరలోకంలో ఉన్నాడండి ఆయన. పరలోకంలో తండ్రి అయిన దేవునిలో పరలోకములో వాక్యముగా ఉన్న ఆయన మొట్టమొదటిగా పుట్టింది ఎవరంటే సృష్టిలో యేసు ప్రభువరే. సామెతల గ్రంథం 8వ అధ్యాయము. మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నానండి వాక్యంలోకి. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి మీరు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము ఎప్పటి నుంచి చదువుదాం? 20 అనాది కాలం మొదలుకొని ఎంత వచ్చును? 23 నుంచి అనాది కాలము నేను చదువుతానండి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తినట్టున్నాడు. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఎవరో ఎలా అంటున్నారు? యేసుప్రభు వారు అంటున్నారు. ఎప్పుడు పుట్టాడంట? పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని, ఇదిగో చూడండి, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, ఏమండి, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. అసలు భూమే పుట్టక ముందు నేను పుట్టాను అన్నాడు యేసుప్రభు. ఎంత అద్భుతం అండి ఆయన. చాలామందికి తెలియదండి. 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. చూసారా? సృష్టిని కలిగించే ముందు ఎవరిని కలిగించాడట? యేసు ప్రభు వారిని. ఎక్కడా? పరలోకములో. పశువుల తొట్టిలో కాదు, పరలోకములో. ఎలాగా? వాక్యముగా. ఇప్పుడు 29వ వచనం చూద్దాం. 29, 30 వచనం చూద్దాం. 8వ అధ్యాయం 30 వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయి చూడండి. అదిగో అక్కడ పుట్టాడు ఆయన. అక్కడ పుట్టినవాడు ఇక్కడకు రావాలి శరీరాన్ని ధరించుకుని. ఎలా రావాలి మరి? ఎవరు తీసుకొస్తారా ఆయన్ని? అక్కడ పుట్టిన ఈ వాక్యమును, ఆత్మగా ఉన్న ప్రభువును ఇక్కడకు తీసుకురావాలంటే స్త్రీ పురుషుల గర్భమున పుట్టకూడదు ఆయన. ఆల్రెడీ ఎవరి గర్భములలో పుట్టకూడదు ఆయన, ఎవరి ద్వారా పుట్టకూడదు ఆయన. ఆల్రెడీ అక్కడ పుట్టినవాడు ఇక్కడకు రావాలి అంటే ఒక రూపాన్ని ధరించుకోవాలి. మరి ఈ లోకంలో ఉండాలి కదా. మరి ఆత్మగా ఉంటే ఎవరికి కనబడ్డ కదా ఆయన, వాక్యముగా ఉంటే తెలియదు కదా మరి ఆయన. ఇప్పుడు శరీరాన్ని ధరించుకోవాలి ఆయన, ఒక రూపాన్ని ధరించుకోవాలి ఆయన. ఎవరిలోకి వెళ్ళాలి అంటే ఒక పరిశుద్ధురాలైన మరియమ్మ గారి గర్భమును సెలెక్ట్ చేశారు. పరిశుద్ధురాలైన అనబడే ఆత్మ వస్తుంది మరియమ్మ గారి గర్భములోకి పరిశుద్ధాత్మ వలన. అప్పుడు ఆకారాన్ని ధరించుకుని 9 నెలల రూపాన్ని కలిగి ఈ భూమి మీదకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. మనిషి అంటే ఇద్దరు పురుషుల 2 వ్యక్తుల కలయికిది. మీకు చెప్పనా? ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి తప్పనిసరిగా, ఎందుకంటే చాలామంది తెలియని వారు కూడా ఉన్నారు కాబట్టి. ఒకటి, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఒకటి కనిపిస్తుంది మీకు బయటికి. మీకు లోపల సిమ్ము కూడా ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్. అది చాలా చిన్నగా ఉంటుంది. అది సెల్ ఫోన్ పెద్దగా కనపడుతుంది. అది అలాగే ఈ కనిపిస్తున్న ఈ ఆకారం సెల్ ఫోన్ లాంటిది. లోపల సిమ్ము లాంటి ఆత్మ ఒకటి ఉంది అండి. బల్బు పెట్టారు కదా పిల్లలు, బల్బు. ఈ బల్బు వెలుగుతుంది. బల్బు శరీరం లాంటిదండి ఇది. ఈ బల్బును వెలిగించేది ఒకటి ఉంది. ఏంటది? కరెంటు.
ఏమండి, కరెంట్ లేకపోతే బల్బు ఉన్నా లేకపోయినా ఒకటే. మనం బిల్లు బల్బు కడతామా కరెంటు కడతామా? చెప్పండి, దేనికి కడతాం మనం? కరెంటుకే కడతాం. ఇది బాగా వెలుగునిస్తుందంటే ఎవరి ద్వారా వెలుగు వస్తుంది ఇది? చెప్పండి అమ్మా. కరెంటు కనబడదు. అది కరెంటు కనపడదమ్మా, కరెంటు కనపడదు. కానీ ప్లగ్లో వేలెడితే మాత్రం కనపడుతుంది, మనకి చుక్కలు కనపడతాయి కదా. కాబట్టి ప్రియులారా, కనబడని కరెంటు ఈ బల్బుల్ని వెలిగిస్తుంది, ఈ మైకును పనిచేయిస్తుంది, ఆ ప్రొజెక్టర్ని ప్లే చేస్తుంది, ఈ కెమెరాను ఉపయోగిస్తుంది. చూసారా ఎన్ని పనులు చేస్తుందో? కరెంటు, విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ, పవర్ కనిపించదు ఇది. దేవుని పిల్లలారా, అలాగా ఈ శరీరములో ఆత్మ అనేది ఒకటి ఉంది. అప్పుడప్పుడు చూడండి, నా పేరు రవికుమార్ అండి, నేను చనిపోయాను అనుకోండి, లేదా ఎవరన్నా చనిపోయినా ఆ టెంట్లో శవాన్ని పెట్టి పడుకోబెడతారు. అప్పుడు ఏమంటారండి అందరు మాటలు అలా మాట్లాడుకుంటారండి. ఇక అన్నయ్య మనకిక లేడు, రవికుమార్ అన్నయ్య చనిపోయాడు. ఈ మధ్యకాలంలో మరణాలు ఎక్కువైపోతున్నాయి. నేను ప్రతిరోజు డిసైడ్ అయిపోయాను, ఈరోజు మరణం వచ్చిన ఐఎమ్ రెడీ టు అబౌట్ డై ఫర్ జీసస్ క్రైస్ట్. ఏం బతుకుతామండి లోకంలో? కుప్పలుగా వెళ్ళిపోతున్నారు వయసుతో సంబంధం లేకుండా. మన కళ్ళ ముందు వెళ్ళిపోతున్నా చూస్తున్నావు, జాలి పడుతున్నావు, నెక్స్ట్ నువ్వే అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావో నాకు అర్థం కాదు. ఆలోచించండి ఒక్కసారి. అలా టెంట్లో పడుకోబెట్టారు, పడి ఏడుస్తూ ఉంటారు చాలామంది. నా బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడు చనిపోయాడురా అంటే, రాత్రి ఆయన మనకిక లేడు, వెళ్ళిపోయాడు అంటారు. ఒక మాట అడుగుతాను ప్రియులారా, రవికుమార్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు అంటున్నారు కదా, మరి టెంట్లో పడుకోబెట్టింది ఎవరని? ఆ టెంట్లో బల్ల మీద పడుకోబెట్టింది ఎవరని? వెళ్ళిపోయాడు అంటారు ఏంటంటే, ఇక్కడ పడుకున్నాడు ఇదిగో అంటారు ఎవరన్నా? ఈ ఫ్రీజర్లో పడుకున్నాడు ఇదిగో అంటారు ఎవరన్నా? అనరు. ఎందుకు తెలుసా? వెళ్ళిపోయింది ఎవరో? రవికుమార్ అని పిలువబడుతున్న ఆత్మ వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నది ఎవరు? ఆ వ్యక్తి వాడుకుని పారేసిన శరీరాన్ని వదిలేసేవి. ఇక్కడ శరీరం, ఈ శరీరము నేను కాదు, ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ అది నేను, అది కనపడదు ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఆత్మ పరలోకములో ఉండి, సృష్టి పుట్టకముందు నియమించబడ్డాడు ప్రభువు. పరలోకంలో 2000 సంవత్సరాల క్రితం శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన పుట్టిన ఈ కారణాన్ని బట్టి మనం సంతోషించాలా, బాధపడాలా? వచ్చేసానండి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను చూడండి. ఇక్కడి నుంచి ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడా పుట్టాడా అన్నది ఆలోచిస్తే, వచ్చాడని బైబిల్లో చక్కగా ఉంది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు. ఈ లోకంలోకి ఏం చేశాడు? ప్రవేశించాడు. పుట్టాడా వచ్చాడా అండి? ప్రవేశించడానికి పుట్టడానికి తేడా ఉందా? రెండు ఒకటేనా? ఈ స్టేజ్ మీదకి మేము ప్రవేశించామా, పుట్టామా? ఇందాక పిలిచిన వాళ్ళు ఎలా పిలుస్తారు? పలానా రవికుమార్ గారు స్టేజ్ మీద పుట్టాలని కోరుకుంటున్నాం అనరాలో. స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటా అంటే, ఇక్కడకు ప్రత్యక్షమయ్యామంటే ఆల్రెడీ ఎక్కడో మా ఇంటి దగ్గర ఉన్నాం మేము. మా ఇంటి దగ్గర ఉన్న మేము ఇక్కడ ప్రత్యక్షమయ్యాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములోకి వచ్చాక ఆయన ప్రవేశించినప్పుడు, ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు అని ఉంది. అంటే పరలోకములో పుట్టిన ప్రభువు ఈ లోకములోనికి శరీరాన్ని ధరించుకుని ప్రవేశించాడు, వచ్చాడు ప్రియులారా, వచ్చాడు. ఆయన వచ్చాడు, పుట్టడం కాదు. అందుకే డేట్ ఆఫ్ బర్త్ బైబిల్లో మనకు కనబడదు, తెలుసండి ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన వచ్చాడు ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. ఏమండి, ఎప్పుడు పుట్టాడు? ఆయన పుట్టింది సృష్టి పుట్టక ముందు. ఆయన వచ్చింది 2000 సంవత్సరాల క్రితం శరీరుడుగా ఈ ప్రపంచాన్ని ప్రమాదము నుండి రక్షించడానికి. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్తలో, లోకా సువార్తలో రాయబడిన 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పుట్టిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. గొల్లలు వస్తున్నారు, గొల్లలు. ఆయన పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఒక్కసారి. లోకా సువార్త 2వ అధ్యాయం 10. అయితే ఆ దూత, ఏమండి బాగా వినండి, యేసు ప్రభువు వారు పుట్టిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు కనపడుతున్నారు తెలుసా? దేవదూత
ఎవరికి? గొల్లలకు చెప్తుంది. గొర్రెలు కాచుకుంటున్న గొల్లల ఆ కాపరులకు చెప్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాడు చూడండి ఆయన. అండ్ యేసు ప్రభు వారు యూదుల కోసం వచ్చాడండి, ఇశ్రాయేలీల కోసం వచ్చాడని అంటారు. కాదండి, అన్య జనాంగం కోసం వచ్చాడు ఆయన. బైబిల్లో ఉంది, చాలా అద్భుతం. ఇది నీ కోసం వచ్చాడన్న సంగతే నీకెవరు చెప్పడం లేదు. మనకెవరు చెప్పడం లేదు. వాళ్ళను తిడుతున్నారు కానీ దేవుని పిల్లలైన అన్య జనాంగముగా ఉన్న మనలాంటి వారిని చాలామంది తిడుతున్నారు కానీ అసలు వచ్చిందే మన కోసం అండి ఆయన. ఇశ్రాయేలీయులు యూదుల కోసం యేసు ప్రభు వచ్చాడన్నదే చాలా చిన్న మాట. ఒకసారి చూద్దాం, మీకోసం ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 49:6 యెషయా గ్రంథము 49:6 ఆయన ఎవరి కోసం వచ్చాడని చెప్తున్నాడు చూడండి. యూదుల కోసం, ఇశ్రాయేలు కోసం వచ్చాడు. మన కోసం కాదనుకుంటాం మనం. అసలు మన కోసమే వచ్చాడు ఆయన. అన్య జనాంగమైన మన కోసమే. నీవు యాకోబు గోత్రపు వారికి ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించుటకును. చూడండి, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని, నశించిన వారిని రక్షించడానికని ఉంది కదా యేసుప్రభు వచ్చింది. దానికి నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్పం. అంటే నేను యూదుల కోసం వచ్చాను, యేసు ప్రభు ఇశ్రాయేలీల కోసం వచ్చాడు, యూదుల కోసం వచ్చాడు, వెనకబడిన కులాలకు చెందిన వారి గురించి వచ్చాడు అన్న ఈ పదం చాలా చిన్నది. ఇది కాదండి. ఆయన వచ్చింది ఎవరి కోసమో చూడండి. ఇక్కడ చూడండి, భూదిగంతముల వరకు, అంటే ప్రపంచవ్యాప్తముగా, ఎంటైర్డ్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఆయన భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై ఇదిగో చూడండి, అన్యజనులకు నువ్వు వెలుగుగా ఉండునట్లు నిన్ను నియమించానని. ఎంత బాగుందో చూడండి బైబిలు. ఇంతకీ ఎవరు ఆనందించాలి? మేము పుట్టుకతో క్రైస్తవులు అన్న వాళ్ళ కంటే ఎక్కువ ఎవరు ఆనందించాలి? అన్య జనాంగమైన మీరు ఆనందించాలి, మీరు సంతోషించాలి. అమ్మా, ఆయన వచ్చింది ముఖ్యమైన కారణం మీకోసమేనంట. బైబిల్లో. అందుకే ఒక అన్యుడైన కొర్నేలి, ఇటలీ దేశస్థుడైన వాడు ఏమన్నాడు తెలుసా? ఆయన ఆ కొర్నేలి అనే మహానుభావుడు ఏమన్నారో తెలుసా అండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ప్రపంచములో పుట్టిన వారందరికీ ప్రభువు. దేవుని పిల్లలరా, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన పుట్టాడని ఏం చేయాలి మనం? చదవండి ఆ మాట, 2వ అధ్యాయము 10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు. ఇంతకీ ఆయన ఈ లోకానికి రావడం, పుట్టాడన్నమాట కాదు, ఆయన ఈ లోకానికి రావడం సంతోషమా కాదా? సంతోషమేనా? ఎంతమందికి సంతోషం? అందరికీనా? అందరికీ. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా మహా సంతోషము. అందుకే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని ఈరోజు వేదికల మీద బొబ్బొబ్బొబ్బో ఎంత. అయితే ఆయన అందరికీ సంతోషమే కదా. ఆ నెక్స్ట్ ఏం జరిగింది తెలిసి మీకు? ఎవరికన్నా ఆ నెక్స్ట్ ఏం జరిగింది తెలిసి మీకు? ఆయన పుట్టుక, ఆయన ఈ లోకానికి రావడం ప్రజలందరికీ మహా సంతోషకరమైనది అని చెప్పాడు కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16-17 దగ్గరకు వస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసండి. ఇప్పుడు గొల్లల దగ్గరకు వచ్చేసరికేమో మహా సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ అని చెప్పబడింది. జ్ఞానుల దగ్గరకు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, వాళ్ళు తూర్పు నుంచి బయలుదేరి వచ్చారు, యెరూషలేముకి రాజును అడుగుతున్నారు. రాజుకి భయం వేసింది. మీరు ఎక్కడ పుట్టాడో ఆ యేసు మాకు చెప్పండి, నేను పూజిస్తాను వెళ్ళి అని చెప్పి అబద్ధం ఆడేసి, జ్ఞానులు దేవదూత చేత హేరోదు రాజు దగ్గరికి మీరు వెళ్ళకండి, ఆయనను పూజించి, ఆయనను ఆరాధించి, ఆయనను మహిమపరచి, ఆయనను గణపరిచి మీరు వేరే మార్గమున మీ దేశాలకు వెళ్ళిపోండి, అతను యేసును చంపేస్తాడని చెప్పగానే 2 సంవత్సరాల వయసున్న మగపిల్లలందరినీ చంపించేశాడండి. వేల కుటుంబాలలో మహా సంతోష, ప్రజలందరి కుటుంబాలకు సంతోషమని మరి దేవదూత చెప్పింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది?
అనేక కుటుంబాలలో విషాదము నెలకొంది. 2 సంవత్సరాలు వయసు లోపున్న మగపిల్లలందరినీ ఆ హేరోదు మహారాజు చంపించేశాడండి. ఎందుకంటే నేను కదా రాజుని, మరెవరో రాజు వస్తే నేను ఎలా ఊరుకుంటాను అని చంపించేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ యేసు ప్రభు వారిని దేవుడు కాపాడాడు, తప్పించాడు. ఎందుకో తెలుసా? సృష్టి పుట్టక ముందే నియమించాడు మన కోసం ఆయన్ని. ఇప్పుడు సంతోషించాలా? విషాదంతో బాధాకరమైన సంఘటన, అనేక మంది పిల్లలు చనిపోయారని బాధపడాలా? మీరు ఆలోచించండి ఒకసారి. సంతోషిద్దామా? పిల్లలు చనిపోయారని బాధపడదామా? యేసు వారు పుట్టారని ఏం చేద్దాం? ఇలా ఆలోచించండి ఒకసారి. ఏం చేయాలి? నేను ఈ మధ్యకాలంలో క్రిస్మస్లకు వేడుకలకు వెళ్ళానండి. ఆల్రెడీ వెళ్తున్నాను. ఒక చోట ఎలా జరుగుతున్నాయి అంటేనండి, యేసు పుట్టుక అంటేనండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పుట్టడం గొప్ప కాదండి. గాంధీ గారు పుట్టడం గొప్పేం కాదు. అది ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించాడు చూసారా, అప్పుడు గొప్ప, అప్పుడు గొప్పవాడు. అల్లూరి సీతారామరాజు పుట్టడం గొప్ప కాదు, ఆ అమాయక ప్రజల పక్షాన పోరాడాడు చూసారా, ప్రాణాలు అర్పించాడు చూసారా, అప్పుడు గొప్పడు. యేసుక్రీస్తు వారు పుట్టడం సంతోషం కాదు, ఆయన శిలువ మరణ త్యాగాన్ని చేశాడు మనందరి కోసం. అది గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా, అది గొప్పది. ఈరోజు స్టేజీల మీద యేసుక్రీస్తు వారు పుట్టాడని సంతోషించాలా, ఆనందించాలని ఏం చేస్తున్నారంటే డ్యాన్సులు. ఎక్కడ డ్యాన్సులు? స్టేజీల మీద అండి. ఇక్కడే కాదు, బహిరంగ సభల్లో కూడా చెప్పేస్తున్నాం ఇలా మేము. చాలామంది ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. కొంతమంది సేవకులు మమ్మల్ని తిట్టేసుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేయం మరి? ఒక పెద్ద సింగర్ ఉన్నాడండి ఈ మధ్యకాలంలో. మొన్న కొద్ది రోజుల క్రితం వెళ్ళాను. వాక్యానికి ఏం టైం లేదు. క్రిస్మస్లో వాక్యానికి ఏమీ లేదు. ఎవరికి మరి ఆనందం, ఎవరికి సంతోషం కలగాలి అండి? నా పుట్టినరోజు అనుకోండి, మనం కొత్త బట్టలు ఎవరు కొనాలి? ఎవరి పుట్టినరోజో బర్త్డే బాయ్ కొనాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పుట్టినరోజు మరి నువ్వు తొడుక్కున్నావేటి? యేసుక్రీస్తు వారి పుట్టినరోజు బిర్యానీ ఎవరికి పెట్టాలి? నువ్వు తినే ఆయన కట్టాలి. ఆయన పుట్టాడని ఈరోజు దేవుని పిల్లలు చేసే పనులు ఎలా ఉన్నాయి చెప్పనా? బట్టల షాపుకి వెళ్ళి తెగ కొనేసుకుంటాం. ఎవరికే? యేసుప్రభుకా? మనకే. అందుకే క్రిస్మస్ అంటే నమ్ముకున్న వారికంటే బట్టల షాపులకు చాలా ఇష్టం. ఎందుకు? వ్యాపారం బాగా పెరుగుతుంది, క్యాండిల్స్ బాగా పెరుగుతాయి, బంగారం బాగా పెరుగుతుంది, అన్నీ మొత్తం షాపులన్నీ. నిజంగా వాళ్ళు అంటున్నారు బట్టల షాపులో, ఏమండి క్రిస్మస్ నెలలలో దేవుని పిల్లలు ఎంత డబ్బు లెక్క చేయరండి. వాళ్ళు ఎంత కొంటారో, నిజంగా ఎన్ని పండగలు చేసినా రానంత డబ్బు క్రిస్మస్ నెలలో వచ్చేద్దండి. అంత కొంటారు, అంత తెగింపు ఉందండి అంటున్నాడంటే అర్థమేంటి చెప్పండి? అర్థమేంటి? యేసుక్రీస్తు వారు పుడితే బిర్యానీ, కోడి మాంసం, కేకులు కూడా కోసేస్తున్నారు. మొన్న నా చేత కూడా అక్కడ చోట పెద్ద కేక్ కట్టుకొచ్చి రెడీ చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా మీరు ఆలోచించండి. ఏమంటే బిర్యానీ అంటే, క్రిస్మస్ అంటే పండుగ అంటే బిర్యానీనా? కేకేనా? బిర్యానీ ఉండాలండి. క్రిస్మస్ అంటే ఇక్కడ చప్పగా ఉండకూడదండి. ప్రోగ్రాం ఎలా ఉండాలి? కొంచెం ఉప్పగా ఉండాలండి, కొంచెం అడావిడిగా ఉద్యోగంగా ఉండాలండి. అనగానే నిజంగా ఏం చేస్తున్నారంటే ఇక మిక్సింగ్ అయిపోతున్నాయి. క్రిస్మస్లో క్రీస్తు ఏమైపోతున్నాడో పట్టించుకోవట్లేదు ఎవరని. ప్రియులారా, అందుకే హోటల్లోకి వెళ్ళామనుకోండి, ప్రతిరోజు బిర్యానీ ఉంటుంది అక్కడ. అలాగని ప్రతిరోజు క్రిస్మస్ కదా వాళ్ళకి. మీరు బేకరీకి వెళ్ళారంటే ప్రతిరోజు కేకులు ఉంటాయి అక్కడ. అలాగని అలాగే అక్కడ క్రిస్మస్ కాదు అది. ఈరోజు క్రిస్మస్ అంటే బిర్యానీలు, క్రిస్మస్ అంటే కేకులు, క్రిస్మస్ అంటే డ్యాన్సులు, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు. ఇదేనా మనం అనుకుంటున్నది? ఇదేనా? స్టేజ్ మీద పెద్ద స్పీకర్ అండి ఆయన, ప్రసంగికుడు ఎవరంటే చాలామందికి తెలుసు, ఏఆర్ స్టీవెన్స్ అని తెలుసు మీకు. ఎందుకంటే మొన్న అన్నాడు ఆయన, సార్ మీ ప్రసంగాలు చూస్తున్నానండి నేను అన్నాడు. చూస్తే ఆనందపడతాడు ఆయన కూడా. ఆయన ఏమన్నాడంటే, నా పక్కన కూర్చున్నాడు ఆయన, యేసు ప్రభు వారు, నేను అక్కడ స్టేజ్ చేసిన పక్కన పెద్ద చర్చ్ ఉంది, దాని పక్కన పశువులు పాకేశారు. అక్కడ ఒక మరియమ్మ గారి చేతుల్లో బాలుడైన యేసు ప్రభు వారిని పెట్టారు. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు వారు ఇంకా పశువుల పాకలోనే ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు.
పరలోకంలో ఉన్నాడు. మరి పశువుల పాకలో నుంచి ఆయన బయటికి తీసుకురారు. ఇంకా మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో పుట్టారనుకోండి, పుట్టినరోజుకి హాస్పిటల్లో తీసుకున్న ఫోటోయే పెడతారా, లేదంటే స్టిల్స్ తీసుకుంటారా? మనమేమో బిల్డింగుల్లోనూ, మేడల్లోనూ, మిద్దెల్లోనూ ఉండి ఆయన ఇంకా పాకలోంచి బయటకు రానట్లేదు. మనం గుడ్ ఫ్రైడే వస్తే సిలువ మీద చూడాలనుకుంటున్నాం, క్రిస్మస్ వస్తుంటే పాకలో చూడాలనుకుంటున్నాం. మనకు ప్రేమ పెరిగిందా తగ్గిందా ఒక్కసారి మీరు ఆలోచించండి. క్రిస్మస్ పండుగ పేరు చెప్పి, క్రీస్తును ఆరాధిస్తున్నామని పేరు చెప్పి, ఏమండి ఎప్పుడు అమ్ముడు పోనంత బ్రాందీ వైన్ క్రిస్మస్లో టైంలో తాగేస్తున్నారటండి. అందుకే పేపర్లో కూడా వేస్తారు. బుద్ధి ఉండదండి వాళ్ళకి. నిజంగా ఎలా వేస్తారో తెలుసా? భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకను ఘనముగా జరుపుకున్నారు. తాగేసా ఆయన ఏం పాట పాడాడు చెప్పనండి. చూడండి, యూట్యూబ్లో కావాలంటే క్లిక్ చేస్తే వస్తుంది. పాకలో నా పండుగ ఏ అని పాడుతున్నాడండి పాట. ఎండ క్షణంలో తెలిసిపోయింది. పైగా ఓ 10 మంది పాస్టర్ గారు ఉన్నారు స్టేజ్ మీద. మీరు అందరు లేచి నిలబడి అన్నాడు. నన్ను కూడా అందరినే. నేను లేగలేదు, నీ దిక్కున్నక్కడ చెప్పుకొని అలాగే కూర్చున్నాను నేను. నువ్వు పాడిన సినిమా పాటకే నేను మరి లేవడం దానికి ఇలా డ్యాన్స్ ఇలాగ ఏమంటాడు అందరు. నేనే పాప విశ్వాసులు అందరూ గురుల్లాగా వాళ్ళందరూ చేతులు ఇప్పుడు వాళ్ళు అనాలట. ఆహా 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 అంటారు, అనాలట. కోరస్ ఏళ్ళే నేను కళ్ళ ముందు చూశానండి మొన్న ఒక 2-3 రోజుల క్రితం. ఇంతకేంటంటే పాకలో నా పండుగ ఏ టిక్ అని పాడుతున్నాడు పెద్ద శ్వేతనం. నేను అనుకున్న అన్న సినిమా పాట చిన్నప్పుడు చూసాం కదా బాగా, వెంటనే గుర్తు వచ్చేసింది. ఇది అడవి రాముడి సినిమా. ఆకుచాటు పిందె తడిసే ఇదే అన్నమాట పాట. ఇది అది చూసి అయ్యగారు చాలా గొప్ప సింగర్ అనుకున్నాను. దీనికి మళ్ళీ మేము వెనకాల ఉండడం. మళ్ళీ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని డ్యాన్సులు వేసే ఈ కార్యక్రమాలు ఉన్నాయి చూసారా, ఇవి తప్పు. మీరు ఎవరు చేసినా కానీ, ఎవరు చేసినా తప్పు. భక్తి అనిపించాలండి దేవుని పని అంటేనే. అది భక్తి అనిపించాలి. దేవుని దగ్గరికి వెళ్ళావంటే పారవశ్యంతో దేవుణ్ణి మనసారా అడగాలనిపించాలి. యేసుక్రీస్తు వారు పుట్టాడని సినిమా పాటలకు డ్యాన్స్ చేసుకుంటూ వాటిని మార్చుకుంటూ నువ్వు తాగుతూ తందనాడుతూ పిచ్చెక్కినట్టుగా వెర్రి పట్టినట్టుగా ఎగురుతున్నావంటే నీది భక్తి అని ఎవరు చెప్పారయ్యా? కనీసం ఆలోచన ఉండాలి మనందరికీ కూడా. ఆలోచించవేటండి మనం? ఆలోచించండి ఒక్కసారి ఏం చేస్తున్నామో. క్రైస్తవులకు చెబుతున్నాను, అందరికీ చెబుతున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, అందరికీ చెప్తున్నాను. ఇది కాదు భక్తి అంటే. అసలు ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? అందుకే మనుషులకి ఇష్టమైనది దేవుని దృష్టికి అసహ్యము అన్నాడు. ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఎందుకు వచ్చాడో చూద్దాం ప్రియులారా. ఇన్ని గొప్ప ఆలోచనలతో ఆయన వచ్చాడో, ఆయనకి మహా సంతోషం ఎప్పుడో మీరు ఆలోచించగలిగితే ఒక మాట చూద్దాం ఒకసారి. ఆ కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏటా దినము? దీని యందు మనము ఉత్సహించంటే పండగ. దీని యందు మనం ఉత్సహించి సంతోషిద్దాం. ఏంటా ఉత్సహించి పండుగ సంతోషించి ఆ దినమేంటి? దేవుడు నియమించిన ఆ దినమేంటి? యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రపంచ ప్రజల పాపము కొరకు చనిపోయాడు చూసారా? ఆ దినమును బట్టి ఉత్సహించండి, ఆ దినమును బట్టి సంతోషించండి. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఏమంటే చిన్నప్పుడు పండగలంటే ఏమనిపించింది తెలుసా అండి? చిన్నప్పుడు పండగ ఎలా ఉంటుందో నేను చూశాను. ఎక్కడో నూటికో కోటికో ఒక కోడి కొనుక్కునేవాళ్ళం. కోడి కొనుక్కుని తాటాకులతో కాలుతుంటే అలాగే దాని చుట్టూరు కూర్చునేవాళ్ళం కదా. ఇప్పుడు పండగ అంటే ఏంటి? కోడి చచ్చిపోవడం. నీకేమో పండగ చుట్టాలందరూ చేశారు. కోడికేంటి మరి? కోడికేంటి? నీకేమో కోడి చచ్చిపోవడం పండగ, మరి కోడికేంటి అంటున్నాను నేను. కోడికేంటి పాపం? చావు, మరణం. చక్కగా మెడ తల దిగిపోయింది, అది మంచి కాలిపోతుంది, అది ముక్కముక్కలైపోతుంది. అది నీకోసమే. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువ మరణము
నీకు ఒక పండుగగా ఉండాలని దేవుడు పరిశుద్ధ గ్రంథాలలో వ్రాయించాడు ప్రియులారా. ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన పుట్టినవాడు కాదండి, వచ్చినవాడు ఆయన. ఆ వచ్చిన ప్రభువు ఏం కోరుకుంటున్నాడో మనం ఆలోచించగలిగితే ఆయన ఎక్కువ. ఇప్పుడు పండుగ అంటే దేవుడికి కూడా ఇష్టం అవ్వాలా వద్దండి? దేవుడికి నచ్చాలా, మనకు నచ్చాలా? ఏమండి చెప్పండి. పండుగ అంటే మనం ఇష్టపడాలా, దేవుడు కూడా ఇష్టపడాలా? పుట్టినరోజు చేసుకున్నవాడు కూడా తినాలా, మనమే తినాలా కేకు? ఆయన కూడా తినాలి. ఒకసారి చూద్దాం ఆయన ఇష్టపడాలంటే. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ఆయనకి ఏం చేస్తే ఇష్టమో చూద్దాం. ఇప్పుడు ముగింపులోకి వచ్చేసానండి. చాలా జాగ్రత్తగా మిస్ అవ్వకండి, ఎవరో కూడా మిస్ అవ్వకండి, ఎవరు జాగ్రత్తగా చూడండి. అటువలే లూకా సువార్త 15:7 అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం. అంటే దేవుడు ఇష్టపడే పండుగ, వేడుక ఒక పాపి మారితే. చూశారు? వేదికల మీద డ్యాన్స్ వేస్తే కాదు, యేసు ప్రభు వెనకాల అలా తిరుగుతూ పోతే కాదు, నీకు ఇష్టం వచ్చిన పాటలన్నీ పాడుకుంటూ పోతే కాదు. భక్తి అనేది దేవుడు ఇష్టపడాలి తప్ప నువ్వు ఏదో డిసైడ్ చేయకూడదు. అది చిన్నప్పుడు మా అమ్మ చేసేది నేను చాలామంది చేస్తాం చూసేవాడిని. అన్నం ముద్ద తిని ప్రార్థన చేసుకుని ఓ ముద్ద తీసి ఏం చేసేవారు? పక్కన ఎట్టేవారు. ఎవరికది? ఎవరికి ఎట్టామంటున్నాను నేను. ఎవరికి ఎడతాం మనం? హోటల్స్ దగ్గర కూడా చిన్న చిన్న ఇడ్లీలు అట్టిపళ్ళు ఎడుతుంటాం మనం. ఒక చోట కొంతమూరులో ఉన్న యేసుక్రీస్తు వారి ఫోటో కూడా ఉంది. అక్కడ చూసి చాలా సంతోషించానంటే అందరూ రావాలని వాళ్ళ ఉద్దేశం, వ్యాపారం. ఎందుకంటే అది నమ్ముకోవడం కాదు కానీ అందరూ రావాలని. ఏమండి అప్పుడు ఇట్టినప్పుడు అక్కడ చూశాను. ఏంటి బ్రదర్ అది యేసుప్రభు దగ్గర ఇట్టావు ఇడ్లీ అన్నాను నేను. అవునండి దేవుడికి ఎట్టాను ఇడ్లీ అన్నాడు. తింటాడండి అని అడిగాను నేను. సాయంత్రం సేమలు తింటున్నాయి, టెన్నిస్ బంతులకు ఎగురుతాయి, తర్వాత తినరు. మరి ఎందుకు ఎట్టావు? నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసేసావు దాన్ని. ఇప్పుడు దేవుడికి ఇలా స్టేజీల మీద డ్యాన్స్ చేయాలని నువ్వు చక్కగా విందులు వినోద స్కిట్స్ డ్యాన్సులు చిన్న పిల్లలు డ్యాన్స్ చేశారంటే అర్థం ఉంది. తాడి చెట్లకి ఎగిరిన వాళ్ళు వేస్తున్నారు డ్యాన్సులు. యవ్వనస్తులు, మారాల్సిన యవ్వనస్తులు, ఒక మంచి యవ్వన బిడ్డలు స్టేజీల మీద ఎగురుతున్నారండి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలిసి కొత్త స్టెప్స్ వేయడం కోసం సినిమాలు చూసి పడిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ స్టెప్లు వేద్దామని చూసారు ఎలా పాడు చేసేసారు. ఎవరు చెప్పారు నీకు చేయమని? దేవుడు ఏది ఇష్టమో తెలుసా? నాయనా నాకు ఏది ఇష్టమో చెప్తాను చూడండి. కేకులు కాదు, డ్యాన్సులు కాదు, నాటికలు కాదు, కాటుకలు కాదు. నా గొడవ పట్టించుకుంటారా కదంతా. ఏంటది? ఒక పాపి మారితే నాకు సంతోషం. అవునా? ఊరుకో ప్రభా, నేనే మారలేదు, పాపనేం మారుతాను అని మనం. అందుకే క్రిస్మస్లో నిజంగా మనం చేసే పనులలో ఉంటే మొత్తం సున్నాలు వేసేస్తాం. ఇళ్ళకేమైనా చర్చలకి ఇళ్ళకి సున్నాలు వేసేస్తాం. ఏమా అమ్మా ఇప్పుడు సున్నాలు వేయడం ఎవరికో ఇచ్చేస్తున్నాం అమ్మ. ఒకప్పుడు మనం వేసుకునేవాళ్ళు, సగం గోడకి వేసుకునేవాళ్ళం, సగం మనకి వేసుకునేవాళ్ళం. సున్నాలు చక్కగా వేసుకునేవాళ్ళు మనం. ఇప్పుడు వేయలేకపోతున్నాం, ఎందుకంటే తలలకి రంగులు వేసుకోవడం సరిపోతుంది మనకి. ఇప్పుడు అంతా ఆర్టిస్టులు అయిపోయారు అందరూనే. ఎవరి మట వాళ్ళే బ్రష్లు పెయింట్ ఆర్టిస్టులు అయిపోయారు ఇప్పుడు. ఏమన్నది? ఇప్పుడు గోళ్ళకు సున్నాలు మానేసి తలలకు వేసుకుంటున్నాం సున్నాలు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి ఒకసారి. చక్కగా ఇళ్లలో చాలామంది ఏం చేసేవారు తెలుసండి? నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. బొమ్మల బల్ల ఉంటుంది ఇంట్లోని, బొమ్మల బల్ల. ఆ బొమ్మల బల్ల మీద మా ఇంట్లో చక్కగా ఇత్తడి సామాన్లు ఉండేయండి. గుండుగులు, బకెట్లు అవన్నీ ఉండి అందులో. ఏమండి ఎందుకండి అయ్యి? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి ఎందుకయ్యి ఇత్తడి సామాన్లు ఎందుకమ్మా? ఎందుకో చెప్పనా? ప్రతి సంవత్సరం పండగ దించేయడం, పని పాట లేకుండా 10 మంది పోగాయి, ఇటుకతోనూ సిమెంట్తోనూ తర్వాత సర్పతోనూ చింతపండుతోనూ ఆ కాఫీలు టీలు తెగ తాగేసి తోమేస్తుంటారు అన్నట్లు. నిజంగా తోమేసి పైన ఎత్తారు, మళ్ళీ దించేస్తారు సంవత్సరాలుగానే, మళ్ళీ తోమేసి పైన ఎత్తుంటారు. పని లేదే, వాళ్ళకి పని లేదు, మనకి పని లేదు. చూసారండి? మీకు ఒక మంచి ఐడియా ఇస్తున్నాను, దయచేసి అమ్మేసుకోండి. అమ్మా ఎందుకు ఉపయోగం లేదు? అదేమైనా వంట చేసుకుంటారా, అన్నం వండుకుంటారా, కూర వండుకుంటారా, సాంబార్ కాసుకుంటారా? ఎందుకు పనికొస్తాయి? వద్దండి, వేస్ట్ అయ్యి.
కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఏమండి, బట్టలు ఉతికేసుకుంటున్నాము, గిన్నెలు కడిగేసుకుంటున్నాము, మొత్తం బూజు దులిపేసుకుంటున్నాం, కానీ యేసు పుట్టాడని నీ బ్రతుకును మాత్రం బాగు చేసుకోవడం లేదు. మనం మారడం లేదు. బట్టలు మారిపోతున్నాయి, రంగులు మారిపోతున్నాయి, గిన్నెలు మారిపోతున్నాయి, నువ్వు మారతలేదు. మరి ఎవరికి ఉపయోగం అది? ఎవరికి సంతోషం అది? ప్రియ దేవుని పిల్లలారా, అందుకే ఆయన వచ్చింది ఏంటి తెలిసి, ఒక పాపి మారాలి. ఆయన ఎందుకు వచ్చానంటున్నాడో చూడగలిగితే, ఆయన చూడండి, పరలోకంలో ఉండేవాడండి ఆయన. పశువుల పాకలో వచ్చి శరీరాన్ని ధరించుకుని పడుకోవలసిన అవసరం ఏముందండి ఆయనకి? ఎన్ని అవమానాలు, ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఎందుకండి అవన్నీ ఆయనకి? స్క్రీన్ మీద చూద్దాం ఒక్కసారి దయచేసి చూద్దాం ప్రియులారా. ముగించేస్తానికి దగ్గరలోకి వచ్చేసాను. చూడండి, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పుట్టాడని సంతోషపడుతున్నాం, మంచిదే. కానీ ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ కార్యక్రమాలు జరిగించడానికి. చూడండి అన్న, అవి సిద్ధపరిచేలోకి ఒక రెఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త ఇలా ఒక సిద్ధపరిచేలోకి యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం. యేసుప్రభు వారు ఏమన్నారు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 57, త్వరగా. జీవము గల తండ్రి నన్ను పంపాడు. ఎవరు అన్నారు ఈ మాట? యేసుప్రభు వారు అన్నారు, నన్ను పంపాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఎక్కడికి? భూమి మీదకి. యోహాను సువార్త 12:49. పాపం ఆయనకు భోజనం పెట్టండి, ఆకలిస్తుందట. ఆయనకు ఆకలిగా వేస్తుందంటే ఎవరికో కొంచెం భోజనం ఆయనకు పెట్టండి, ఎవరైనా వెళ్ళి. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నియమించాడని చెప్తున్నాడు చూడండి, ఆయన నియమించాడని. దేవుని పిల్లలారా, ఇవన్నీ చూస్తుంటే ఎందుకు నియమించాడు తెలుసండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులన్నీ చేసేసాను నేను. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తెలిసిపోయింది ప్రభువుకి. లోకా 2:49. రెడీ అయ్యారా క్లిప్స్? లోకా 2:49. లోకా 2:49. ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని అంటున్నాడు చూడండి. చూసారా? అంటే పరలోకపు తండ్రి ఒక పని అప్పగించాడు, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఏంటంటే పాడైపోతున్న ప్రజలను ఏం చేయాలి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తీర్చిదిద్దాలి, మారు మనసు కలిగించాలి, వాళ్ళను కాపాడాలి. ఈ పని మీద పంపించాడండి. ఈ పని మీద ఒక మాట చెప్తాను, బాగా ఆలోచించండి. కరోనా కాలం ఎంత భయంకరమైన కాలం అండి అది. కరోనా కాలం అన్ని కుటుంబాలు, చాలామంది కుటుంబాలలో చాలామందిని పోగొట్టుకున్నారు. నేను విన్నాను, చూశానండి. నిజంగా ఒక కుటుంబం అయితే మరి భార్య, పిల్లలు, 4 పిల్లలు, 3 చనిపోయారు. ఒక బిడ్డ కొన ఊపిరితో ఉన్నాడు. దుఃఖంలో ఏడుస్తూ ఉన్న ఆ తండ్రి నిజంగా ఆయన పుట్టినరోజు దగ్గరకు, ఆయనకు పుట్టినరోజు వచ్చింది. ఈలోగా ఎవరన్నా తెచ్చి కేక్ కట్ చేయనా, హ్యాపీ బర్త్డే అంటే ఆయనకు సంతోషం ఏమైనా ఉంటుందా? చెప్పండి. నా పిల్లలు కొన ఊపిరితో ఉన్నారు అక్కడ, నా పిల్లలు చచ్చిపోతున్నారు అక్కడ, వాడిని ఎవరినైనా బతికిస్తే నాకు సంతోషం. నాకు ఇదే మనసు ఉంది దేవుడికి. పాడైపోతాం తాగుతూ ఈ తాగుళ్ళు, ఈ వ్యభిచారాలు, దొంగతనాలు తప్పండి, ఇవన్నీ తప్పండి. ఓ కుక్క కూడా తాగదండి, ఓ పంది కూడా తాగదండి. నిజంగా అవే తాగనప్పుడు ఇంతకన్నా దారుణం ఏముంటుందో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ బ్రాందీ కానీ, విస్కీలు కానీ, ఇవన్నీ కుక్కకు పెట్టిన తాగదో, పందికి పెట్టిన తాగదో. ఏమండి, అవే తాగనప్పుడు నిజంగా మనిషిగా నువ్వు తాగుతున్నావంటే ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు మారాలండి మనిషి అన్నాక. ఏదో ఒకరోజు నీ గుండె ఆగిపోతుంది సోదరా, ఏదో ఒకరోజు నీ ఊపిరి ఆగిపోతుంది సోదరా. మారు. నీ కొరకు ప్రభు వచ్చాడు, పరలోకాన్ని వదిలి ఈ భూమి మీదకి శరీరుడిగా వచ్చాడు ఆయన. నీ పాపముల కొరకు ఆయన ఏమైపోయాడో శిలువ మీద ఒకసారి చూసేయండి స్క్రీన్ మీద.
ఏ సంబంధము లేని మన కోసం ఎందుకండి అన్ని కొరడా దెబ్బలు, సిలువ మరణము, ఇన్ని భయంకరమైన బాధలు అని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు? కన్న తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఏమండి, పరలోకపు కన్న తండ్రి యొక్క సంకల్పం మనుషులందరూ మారాలని, దానిని నెరవేర్చడానికి తన ప్రాణాన్ని అర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టింది సిలువ మరణం పొందాలని. అది పొందితేనే పాపం అనేది పోతుంది ప్రియులరా. ఇది ధర్మశాస్త్రము యొక్క నిబంధన. అసలు మనం ఎవరమండి? ఏ పాపము చెయ్యని ఆయనకి ఎందుకండి ఈ బాధలు? మనమందరం ఒకే ఒక కన్న తండ్రి పిల్లలం. కులాలుగా, మతాలుగా ఈరోజు విడిపోతున్నామే, కానీ ఒకే దేవునికి పుట్టిన వాళ్ళం మనమందరం కూడా. ప్రపంచంలో ఎలాంటి త్యాగమూర్తి ఎవరుంటారు చెప్పండి ప్రియులారా? దేవుని సంకల్పం, క్రీస్తు త్యాగం నీలో మార్పులు చూడాలని ప్రియులారా. నీలో మార్పు కనిపించాలి. ఆయనకి నీ డబ్బులు అవసరం లేదు, నీకు సంబంధించినవి ఏవి ఆయనకు అవసరం లేదు. ప్రపంచాన్ని కలిగించింది ఆయన మన కోసమే. ఆయనకు కావలసింది నీ మనసు మారటం కావాలి. ఆయన వచ్చింది పాపులను రక్షించడానికి వచ్చానంటున్నాడు, లోకాన్ని రక్షించడానికి నేను వచ్చానంటున్నాడు, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాను అంటున్నాడు, పరలోకానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను వచ్చానంటున్నాడు ప్రభువు. ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రిస్మస్ వేడుకలలో దాగి ఉన్న దేవుని సంకల్పాన్ని వదిలేశాం. మనకు మనమే సంతోషించటం, మనకు మనమే ఆనందించటం, ఎగరటం, గెంతటం, తాగటం, తందనాలడటం వద్దండి. పండుగలలో పాపం వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. పండుగ అని పేరు చెప్పి పాపం చేయొద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మాటలన్నీ మీరు అర్థం చేసుకుని ఉన్నతంగా బ్రతకండి. నువ్వు క్రీస్తుని అంగీకరించు, నువ్వు క్రీస్తుని రక్షకుడిగా, నువ్వు ప్రభువుగా ఒప్పుకో. మీ నోటితో ఒప్పుకో. చనిపోయి తిరిగి లేచింది నీకోసమే. నిన్ను మరలా రాబోతున్నాడో మార్పు చెందిన వారిని పరలోకానికి వెళ్ళడానికి, తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు మళ్ళీ. ఈలోగా నువ్వు సిద్ధపడిపో, రెడీ అయిపో. నువ్వు మారు మనసు పొంది ఈ లోకముని ప్రేమించొద్దు, ఈ లోకాన్ని ఆశించొద్దు. ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అన్నీ వదిలేసి ఒట్టి చేతులతో మట్టిలోకి వెళ్ళిపోయి వెర్రిబాగులుడుగా నువ్వు బతకొద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోకములో నుంచి వెళ్ళిపోయే ముందు నీతో పాటు వచ్చే నీ క్రియలు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళేంత గొప్పగా బతకండి. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, రెండవ రాకడ, కమింగ్ సూన్. మరి నువ్వు సిద్ధమా? నీ బ్రతుకులు మార్చుకుని, ప్రపంచ మేధావులు, ప్రపంచంలో అత్యధికమైన జనాభా నమ్ముకున్న రక్షకుడు ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువు. నమ్ముకుంటారా? మంచిది. నమ్ముకోను, నా ఇష్టం అంటావా? ఒక ఆయన నిజంగా మాకు బాగా తెలిసిన ఒక పెద్ద ఆయన అంటున్నాడు, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించండి సార్ అని అన్నప్పుడు, నేను అప్పుడే నమ్ముకోనయ్యా, నా ఇష్టం వచ్చిన నమ్ముకుంటానని చెప్పేసి అన్నాడు. ఓకే. ఒక రోజు మంచం మీద పడిపోయాడండి పాపం. మంచం మీద పడిపోయి లేవలేకపోతున్నాడు. ఇంక చచ్చిపోయేలాగా రేపోయి ఎల్లుండో చుట్టాలందరికీ ఫోన్ చేశారు. అప్పుడు ఇమ్మన్నాడు బాప్తిజం. అప్పుడు ఇస్తే ఏమన్నా ఉపయోగం ఉందా అండి? అప్పుడు ఏమన్నా ఉపయోగం ఉందా అండి? కాబట్టి లేదు. ఆరోగ్యం ఉండగా, నిజంగా ఎంతో చక్కగా చెప్పారు తెలిసి వెనకాల నుంచి సోదరులు, వెరీ గుడ్ అండి. కాబట్టి ఆరోగ్యం ఉండగా మార్పు చెందాలి.
కాబట్టి ఈ బ్రతుకు బాగున్నప్పుడే మనం మారిపోవాలి. ప్రభువు నీ హృదయాలలో పుట్టేటట్టుగా మీ మనసులో పుట్టాలి. మీ మనసులో ప్రభువు పుడితే నిన్ను నీ చేత ఏ పాపము చేయనివ్వడు, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు, నిన్ను నిర్దోషిగా ఉంచుతాడు, అసలు నీకు ఏ పాపము అంటనివ్వకుండా నిన్ను కాపాడతాడో, పరలోకానికి నిన్ను తీసుకుని వెళతాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ మాటలు మాత్రం నీ బిడ్డలకు తెలియపరిచాము. విన్నవారికి రక్షణ కలుగుతుంది, పట్టించుకోని వారికి శిక్ష కలుగుతుంది అని మీరు మాటలలో సెలవిచ్చారు నాయన. చాలామంది నీ పిల్లలు వచ్చారు నాయన. నమ్ముకున్నవారు, నమ్ముకోలేని వారు అందరూ మీ పిల్లలే తండ్రి. అసలు మీరు వచ్చిందే అన్య జనాంగాన్ని కూడా నాయన రక్షించడానికి అని నీ క్రైస్తవులైన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సభను ఏర్పాటు చేసిన తమ్ముడు హానోకును, జానును, ఆయన వారి కుటుంబ సభ్యులను అందరినీ దీవించండి దేవా. వేదిక మీద ఉన్న సేవకులను, కూడి వచ్చిన నీ పిల్లలైన వారందరినీ దీవించమని, మీరే మహిమ, మీరే ఘనత నాయన. సంవత్సరానికి ఒక్కరు చొప్పున ఒక్కరినైనా మేము మార్చి క్రిస్మస్ కానుకగా నాయన కొందరినైనా మేము కాపాడే భాగ్యము దయచేయమని, మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావములు పొందుకొనమని, రక్షణా భాగ్యము ఈ బిడ్డలైన వారందరికీ దయచేయమని, ఈ చుట్టుపక్కల ఉన్న వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.